ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో కాకినాడ జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె విరమించారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులంతా తమ విధులకు హాజరై చిన్నారులకు పాఠాలను బోధించారు. జిల్లా వ్యాప్తంగా 1986 అంగన్వాడీ పాఠశాలల్లో 3884 మంది ఉద్యోగులు విధుల్లో చేరారు. తమకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలను కాకినాడ దుమ్మలపేట అంగన్వాడీ పాఠశాల నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. అంగన్వాడీ సంఘాల నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమవడంతో కాకినాడ జిల్లాలో ఇవాళ నుంచి అంగన్వాడీ పాఠశాలలు యథావిధిగా తెరుచుకోవడం జరిగింది. సిబ్బంది అంతా కూడా విధుల్లో చేరి పిల్లలకి పాఠాలు చెప్తున్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 1986 అంగన్వాడీ పాఠశాలలు ఉండగా దాదాపు 3884 మంది కార్యకర్తలు అదేవిధంగా హెల్పర్లు అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. వీరంతా కూడా ఉదయం ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో సచివాలయ సిబ్బంది వారి నుండి వాళ్ళు ఛార్జ్ తీసుకుని విధులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం కాకినాడ దుమ్ములపేటలోని ఒక అంగన్వాడీ కేంద్రం వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఆ టీచర్ పాఠాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మాకు జగనన్న మా సమ్మె విరమించినందుకు చాలా సంతోషిస్తున్నామండి. మా డిమాండ్స్ అన్నీ పూర్తి చేస్తారని నమ్మకంతో మేము ఈరోజు అంగన్వాడీ విధుల్లోకి హాజరయ్యామండి. జగనన్న మీకు చాలా కృతజ్ఞతలన్నా మేము రుణపడి ఉంటాం. మా సమ్మెల్ని మా ఉద్యోగాల్ని కాపాడినందుకు మీకు చేతులెత్తి దండం పెడుతున్నామమ్మా. చాలా థ్యాంక్స్ అండి. ఇది మనం చూస్తున్నాం టీచర్ స్పందన. ప్రస్తుతం ఇక్కడ అంగన్వాడీ హెల్పర్లు కూడా విధుల్లో హాజరయ్యి విద్యార్థికి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి అవుతుంది. అమ్మ చెప్పండి, ప్రభుత్వం చర్చలు జరిపింది మీ సంఘం నాయకులతోటి, మరి ఎట్లాగా మీరు ఫీల్ అవుతుంది? మీరు విధుల్లోకి సంతోషంగా జాయిన్ అయ్యారా లేదా? నమస్తే అందరికీ. మేము గత 42 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నాం. జగన్ సార్ మా విధులన్నింటినీ మా డిమాండ్స్ అన్నింటినీ ఒప్పుకున్నారు. అందుని బట్టి జగన్ గారికి ఎంతో కృతజ్ఞులై ఉన్నాము. మాకు ఈ డిమాండ్స్ అన్నీ చేస్తారని ఎంతో నమ్మకంగా జగన్ సార్కి మేమే ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నాం. మరి ఇలాంటి ఆహార పదార్థాలు సిద్ధం చేశారు. ఎగ్స్, మిల్క్, అలాగే రైసు, ఈరోజు పప్పు టమాటో పిల్లలకి సిద్ధం చేసాం సార్. ఇది చాలా సంతోషాన్ని అయితే అంగన్వాడీ సిబ్బంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం చర్చలు సఫలం కావడంతో మేమంతా కూడా సమ్మె విరమించి మా విధుల్లోకి చేరామంటున్నారు. ప్రస్తుతం ఐసీడీఎస్కి సంబంధించిన అధికారులు కూడా, ప్రాజెక్టు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో అంగన్వాడీ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో పరిశీలించేందుకు వచ్చారు. ప్రస్తుతం మనతో మేడం జ్యోతి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ క్లస్టర్ పరిధిలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి? టీచర్స్ వచ్చారా లేదా? నమస్తే అండి అందరికీ. కాకినాడ అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 253 సెంటర్స్ ఉన్నాయండి. మొత్తం అందరూ కూడా జాయిన్ అయ్యారు. అందరూ వాళ్ళ యొక్క విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఇన్ఛార్జెస్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. ప్రజెంట్ అయితే పిల్లలతో యాక్టివిటీస్ అవి కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఏ ఇబ్బంది లేదండి. మేము దీనికి చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే అంగన్వాడీ వర్కర్స్ చేసే యాక్టివిటీస్ అంత ఎఫిషియెంట్గా వాళ్ళు బాగా చేస్తారు కాబట్టి మా పిల్లలకి PP1 PP2 సిలబస్లో ఎటువంటి లోపం జరగదని చాలా హ్యాపీగా ఉంది మా డిపార్ట్మెంట్కి అందరికీ కూడా. ఇది మనం చూస్తున్నాము. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా అంగన్వాడీ సిబ్బంది అంతా కూడా తమ సమ్మెని విరమించి విధుల్లోకి హాజరయ్యి విద్యార్థులకు పాఠాలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో కూడా ఐసీడీఎస్ సంబంధించిన అధికారులు పరిశీలించి ఎక్కడెక్కడ పాఠశాలలు తిరిగి పునఃప్రారంభించారు, విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా చేస్తున్న పరిస్థితి అయితే కాకినాడ జిల్లాలో కనిపిస్తుంది. రిజల్ట్స్ వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ దుమ్ములపేట నుండి.